బాలీవుడ్ సినిమా పరిశ్రమలో టాప్ హీరోస్ అంటే షారుఖ్ ఖాన్ గారు, సల్మాన్ ఖాన్ గారు, అమీర్ ఖాన్ గారు. అయితే షారుఖ్ ఖాన్ గారికి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సల్మాన్ ఖాన్ గారి కన్నా, అమీర్ ఖాన్ గారి కన్నా షారుఖ్ ఖాన్ గారు ఎప్పుడో పెద్ద హీరో అన్నమాట. అసలు ఆయన కొన్న హిట్లు ఎవరికీ లేవు. ఆయన తీసిన మంచి మంచి లవ్ స్టోరీస్ ఎవరు తీయలేరు. ఆయనకంటూ ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన్ని బాద్షా అని, కింగ్ ఖాన్ అని చాలా పేర్లతో పిలుస్తా ఉంటారు అనమాట. అంత పెద్ద స్టార్ హీరో ఆయన స్టార్ డమ్, ఆయన ఇమేజ్ ముందు ఎవరు నిలబడలేడు. తర్వాత సల్మాన్ ఖాన్ గారు, అమీర్ ఖాన్ గారు పుంజుకొని చేశారు తప్ప అది కూడా షారుఖ్ ఖాన్ గారి టైం బాగోక ఆయన సినిమాలు ఆడకపోవడం వల్ల వీళ్ళ సినిమాలు ఆడి కొంచెం ఫేమస్ అయ్యారు, బాగా స్టార్డమ్ తెచ్చుకున్నారు తప్పితే షారుఖ్ ఖాన్ గారి ముందైతే మాత్రం వీళ్ళందరూ చిన్నోళ్లే అనమాట. అంత పెద్ద షారుఖ్ ఖాన్ గారు ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారిని చూసి భయపడుతున్నారని చెప్పి తెలుస్తోంది. ఎందుకంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు పుష్ప 2 సినిమాలతో ఆయన ఇండియా మొత్తాన్ని షేక్ చేశారు. అసలు సినిమా ఎలా ఉంది ఏంటన్నా కన్నా కూడా ఆయన పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు. అలాగే ఆ పబ్లిసిటీ, అసలు ఆయన అన్ని చోట్ల తిరిగి ఆ సినిమా పబ్లిసిటీ గానీ, జనాల్లోకి తీసుకెళ్లిన విధానం, రిలీజ్ చేసిన థియేటర్స్, ఆయన క్రేజ్, ఇమేజ్ ఒక బాలీవుడ్ లోనే 800 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందంటే ఒకసారి మీరే ఆలోచించండి. పుష్ప 2 సినిమా రేంజ్ అందులో ఎక్కడ ఉందో, అక్కడ ఏ రేంజ్ లో ఉందనేది. అలాంటిది బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు మరి భయపడక ఏం చేస్తారు? అసలు ఆ ఇమేజ్ ఏంటి, ఆ కలెక్షన్స్ ఏంటి, అసలు ఆ స్వాగ్ ఏంటి, అసలు జనాల్లోకి వెళ్ళిన విధానం ఏంటి, వీటన్నిటిని మించి అల్లు అర్జున్ గారి కష్టం, పర్ఫార్మెన్స్ అన్ని చూస్తే ఎవరికైనా సరే దెమ్మ తిరిగిపోతుంది. అలాంటిది మరి షారుఖ్ ఖాన్ గారికి కూడా ఉండదా ఆ భయం అనేది? ఖచ్చితంగా ఉంటుంది. మరి ఆయన ఎంతో కష్టపడితే పఠాన్ సినిమా, జవాన్ సినిమా ఎన్నో పిల్లి మొక్కలేసి ఆ సినిమాలు 1000 కోట్లు వచ్చినాయి. పఠాన్ లోనేమో సల్మాన్ గారు కనబడతారు, జవాన్ సినిమాలోనేమో నయనతార గారు, అలాగే విజయ్ సేతుపతి గారు, ఇలా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఉంటారు కాబట్టి ఆ సినిమాలు ఆడండి. అదే మరి అల్లు అర్జున్ గారు అయితే అల్లు అర్జున్ గారే మెయిన్, ఇంకా మిగిలిన ఎవరు? అలాంటిది మరి షారుఖ్ ఖాన్ గారికి మరి భయం ఏదా? మనం ఇంత కష్టపడి ఇంత మందితో కలిసి ఇంత ఇదిగా చేస్తుంటే ఈయనేంటి సింగిల్ గా వచ్చి సింగిల్ గా కష్టపడి ఈ రేంజ్ లో కొట్టుకెళ్ళిపోతానని చెప్పి ఎవరికైనా సరే భయం వేసింది. ఆయన షారుఖ్ ఖాన్ గారు ఏంటి, సల్మాన్ ఖాన్ గారు ఏంటి, అమీర్ ఖాన్ గారు ఏంటి, పెద్ద పెద్ద అందరికి కాకపోతే బయటకు చెప్పుకున్నాడు, వాళ్ళు ఎవరు బయటకు చెప్పలేదు అనమాట. అంతే తేడా. ఖచ్చితంగా అసలు అల్లు అర్జున్ గారు అయితే మాత్రం ఇండియాని షేక్ చేయడమే కాదు, పెద్ద పెద్ద సూపర్ స్టార్లను కూడా వణికిపోయేలా చేస్తున్నారు అనమాట. ఆయన స్టార్డమ్ ముందు ఎవరు నిలబడలేకపోతున్నారు. ఎందుకంటే ఇప్పుడు పుష్ప 2కే 1817 కోట్లు కొట్టారు ఆయన. రేపు పొద్దున అట్లీ సినిమాతో ఏ రేంజ్ లో కొడతారు, ఇంకా ఆ తర్వాత త్రివిక్రమ్ గారి సినిమాతో ఇంకే రేంజ్ కి వెళ్తారు, ఇంకా తర్వాత పెద్ద పెద్ద డైరెక్టర్లతో ఇంకెలా ఉంటాయి ఆయన సినిమాలు. అది కూడా మళ్ళీ సింగిల్ గా, మళ్ళీ వేరే ఆర్టిస్టులు ఎవరు లేకుండానే. మరి షారుఖ్ ఖాన్ గారు అయితే సల్మాన్ ఖాన్ గారు లేకపోతే ఎవరో పెద్దని పెట్టినా కానీ వాళ్ళ సినిమాలు ఆడే పరిస్థితి లేదు ప్రస్తుతానికి. బాలీవుడ్ వాళ్ళ సినిమా చరిత్ర అంతా ముగిసిపోయింది అనమాట. ఇంత ముందు లవ్ స్టోరీలు చేసి అవి చేసేవాళ్ళు, ఇప్పుడు ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు దాకట్లేదు. ఇప్పుడు అంతా కథ, మంచి కథ, మంచి ట్రీట్మెంట్, మంచి ఎంటర్టైన్మెంట్ అంతే. అంతేగాని సొల్లు కబుర్లు చెప్పి పైపైన ఆ అమ్మాయిల చుట్టూ తిరిగి కబుర్లు చెప్తే ఇప్పుడు కుదరట్లేదు అనమాట. అందుకనే బాలీవుడ్ వాళ్ళకి ఎంత చెక్కకపోతే బాలీవుడ్ నెంబర్ 1 హీరో, బాలీవుడ్ బాద్షా కింగ్ ఖాన్ అని పిలువబడే షారుఖ్ ఖాన్ గారు నేను అల్లు అర్జున్ గారిని చూసి భయపడుతున్నాను అని చెప్పారంటే ఒకసారి మీరే అర్థం చేసుకోండి వాళ్ళు ఎంత ఇదిగా వణికిపోతున్నారు అనేది. నిజంగా మనం ఫస్ట్ నుంచి కూడా మనోళ్ళు కథల మీదే బలమైన పట్టుతో సినిమాలు చేసుకుంటూ వచ్చారనమాట. ఇప్పుడు ఆ కథలే మనోళ్ళని కాపాడుతా ఉన్నాయి. అందుకనే పాన్ ఇండియా లెవెల్లో, పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ క్రేజ్, ఈ ఇమేజ్, ఈ స్టార్డమ్, ఈ కలెక్షన్స్ ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అది కూడా అల్లు అర్జున్ గారు అయితే మాత్రం ఇంకా నెక్స్ట్ లెవెల్ లో చేస్తున్నారు. అందువల్లే అందరికి కూడా షివరింగ్ వస్తా ఉంది అనమాట. చూడాలి మరి షారుఖ్ ఖాన్ గారు ముందు అల్లు అర్జున్ గారిని ఏ మాత్రం తట్టుకోగలరు.